నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి తోటకూర, కందిపప్పు వేసి పొడికూర అండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూడండి. ఆల్రెడీ తోటకూర శుభ్రంగా అన్నీ తరిగేసి ఉంచుకున్నానండి. నీట్గా తీసేసుకుని సన్నగా తరిగేసి ఉంచుకున్నాను. కందిపప్పు ఏమో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయ ఏమో ఇట్లా తీసి ఉంచుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఎలా చేస్తాయి ఏంటనేది చూడండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి, హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది, తిరగమూత గింజలు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, పొట్టు మినపప్పు వేస్తున్నానండి, బాగుంటుంది రుచిగా. ఇదైతే దీని టేస్ట్ వేరేగా ఉంటుందండి, బాగుంటుంది. కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, దోరగా వేయించుకోవాలండి. ఆకుకూరలు ఎప్పుడు తెచ్చుకున్నా మామూలుగా పగలైతేనే బాగుంటాయండి తరుక్కోవడానికి. రాత్రిపూట అసలు ఏరకూడదండి, అది పగలే చేసుకోవాలి. అలాంటివన్నీ తరిగేసి ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా టైం పడుతుందండి ఆకుకూర తరగాలంటే. గడ్డి పరకలు అవన్నీ వస్తాయండి వాటిలో. అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసి ఏరుకోవాలి. దీంట్లో ఇంకా కారం వేయకుండా తిరగమూతలోనే ఎక్కువ ఎండుమిరపకాయ ముక్కలు వేసుకున్నాం అనుకోండి, ఇంకా కారం కూడా వేయక్కర్లా. ఇదిగోండి ఎండుమిర్చి ముక్కలు. తోటకూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మరీ ఎక్కువ కాదు. మామూలు కూరల కన్నా దీనికి ఎక్కువ పడుతుంది. ఫ్రెష్గా ఇలా లేతగా ఉన్న తోటకూర తెచ్చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి, కమ్మగా. ఇప్పుడు దీంట్లోనే మనం వెల్లుల్లిపాయ నలక్కొట్టు ఉంచుకున్నానండి, ఇది కూడా వేసేద్దాం. అండి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మనం తరిగి ఉంచుకున్న తోటకూర వేసేద్దామండి దీంట్లో. ఇంకా ఉల్లిపాయలు అవేం వేయమండి మేము వీటిలో. తోటకూర మాత్రం వెల్లుల్లిపాయ ఒకటి మాత్రం చితక్కొట్టేస్తాం అంతే. సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. ఆకుకూరలు సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఒకేసారి మొత్తం వేసేసుకోకూడదు. కావాలంటే మళ్ళీ చివరిలో వేసుకోవచ్చు. సరే కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మగ్గిపోతుంది ఇంకా. ఈ నీరంతా పోయేదాకా మగ్గించుకోవాలండి.
ఇట్లా ఉడికినప్పుడే మనం నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకుందామండి. కందిపప్పు కాకుండా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి ఇలాగే. ఒక నిమిషం ఈ కందిపప్పు అంతా మగ్గేదాకా మూత ఉంచుకుని తర్వాత ఇంకా మూత తీసేద్దామండి. ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసేసుకుని మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టకూడదండి ఇంకా. ఇట్లా ఉంటే సరిపోతుందండి. మరీ వేగినా కూడా మనకి ఇంకా దీంట్లో ఉన్న పోషకాలు మనకి ఉండవు. మరీ వేగినట్టు ఉండకూడదు, ఇలా ఉన్నా సరిపోతుంది. అంతేనండి, ఇంకా కారం కూడా వేయక్కర్లేదు. మనం ఆల్రెడీ మిరపకాయలు ముక్కలన్నీ తుంచేసుకున్నాం కదా అండి, ఎక్కువే, ఇంకా కారం అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు ఈ కారమే సరిపోతుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయిందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ తోటకూర కందిపప్పు కూర అండి, పొడి కూర రెడీ అయిందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది తోటకూర. ఆకుకూరల సంగతి తెలిసిందే కదా మీకు. ఇలా చేసుకోండి, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.